వెంకటరెడ్డి గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు, కులగణన కూడా జరగబోతుంది ఈ జనగణనతో పాటు. ఏంటి కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ మేమే ఒత్తిడి తెచ్చాం, చివరకు ప్రభుత్వం తలొగ్గింది అన్న తరహాలో మాట్లాడుతున్నారు. పోనీ కారణం ఏదైనప్పటికీ కూడా కులగణన చేస్తున్నారు, చాలా మంది సంతోషిస్తున్నారు. కాకపోతే కులగణన చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే కులగణన చేస్తుందో ఆయా రాష్ట్రాల్లో కొంత చిక్కులు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఏదైతే బెనిఫిట్ అయిందో అదే కొంత ఇబ్బందికర పరిస్థితి కూడా వచ్చింది. తర్వాత రిజర్వేషన్ల పెంపు అంశం ఒక్కో వర్గం నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు పొద్దున మీకు కూడా అలాంటిది ఏదైనా ఎదురైతే, ఒకవేళ కులగణలో ఏదైనా చిన్న తప్పిదం జరిగినా కూడా రాజకీయంగా చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాలి. గత సార్వత్రిక ఎన్నికల్లో రిజర్వేషన్లు తీసేస్తుంది బీజేపీ అనేటటువంటి ఒక వార్త మీకు ఎంత నష్టం మిగిల్చిందో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఏంటి, ఎంత కేర్ఫుల్గా వెళ్తున్నారు కులగణన విషయంలో? కాంగ్రెస్ పార్టీ కావాల్సింది అది కదా. ఎంతసేపు ఉన్న కూడా బీజేపీని బ్లేమ్ చేయడానికి చేసిన ప్రయత్నం. రిజర్వేషన్లు తీసేస్తారు, రాజ్యాంగం మారుస్తారు. ఎక్కడ మారుస్తున్నారండి? ఎవరు మారుస్తున్నారు అసలు చెప్పాలంటే? వాళ్ళు చేసింది చాలా సార్లు చేశారు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ వాళ్ళు అధికారంలోకి వచ్చింది కూడా అట్లాగే వచ్చారు. ఈవెన్ పార్లమెంట్ ఎన్నికల్లో 45 సీట్ల నుంచి 99 సీట్లు వచ్చినాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ది 2 స్టేట్మెంట్స్. ఒకటేమో రిజర్వేషన్లు తీసేస్తారని, రాజ్యాంగం మారుస్తారని. కొంతమంది నిజంగానే నమ్మారు. కానీ కాంగ్రెస్ పార్టీ చేసే తప్పిదాలన్నీ కనపడతా ఉన్నాయి. మన ఇప్పుడు రాహుల్ గాంధీ తీసుకున్న ప్రతిదీ కూడా అది వాళ్ళకే ఒక నెగటివ్ గా పోతుంది తప్పితే ఎక్కడ కూడా పాజిటివ్ కనపడలేదు. మనం ఇంకొక చిన్న విషయం చెప్పాలి. ఓట్ చోరీ గురించి బీహార్ లో పాదయాత్ర చేశారు. 65 సీట్లలో వాళ్ళు పోటీ చేస్తే 5 సీట్ల గెలిచారు. ప్రాంతీయ పార్టీల కంటే అధ్వానంగా ఓడిపోయారు. కనీసం ఎంఐఎం పార్టీకి వచ్చిన ఓట్లు కూడా వాళ్ళకి రాలేదంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు ఎట్లా ఉన్నాయంటే దేశ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. రెండవది కాస్ట్ సెన్సెస్. పాపులేషన్ సెన్సెస్ తో పాటుగా కాస్ట్ సెన్సెస్. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు చెప్పాలంటే. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ లేట్ గా స్టార్ట్ చేసింది. దానికంటే ముందుల మధ్యప్రదేశ్ కానీ, లేకపోతే మహారాష్ట్ర కానీ, లేకపోతే బీహార్ కానీ, అంతకుముందు తమిళనాడు మనకు తెలుసు 9th షెడ్యూల్ లో పెట్టారు. 9th షెడ్యూల్ పెట్టినా కూడా ఇప్పటికి కూడా సుప్రీంకోర్టులో ఇప్పుడు కేసు నడుస్తా ఉంది. ఎందుకంటే దాని మీద కట్టబద్ది రాలేదు పూర్తిగా. సో ఇప్పటికి నడుస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా 4% ముస్లింలకి రిజర్వేషన్ ఏదైతే ఇచ్చారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు, అది కూడా ఇప్పుడు కేసు నడుస్తా ఉంది. ఏవందో ఇంప్లిమెంట్ అవుతున్నా కూడా అది కూడా ఇప్పుడు కేసు నడుస్తా ఉంది. అంటే వీటన్నిటికీ పూర్తిగా పరిష్కారం కావాలి అంటే పార్లమెంట్ లో ఒక రాజ్యాంగంలో చట్టబద్ధత రావాలి. పార్లమెంటులు పెట్టిన తర్వాత ఇవంతా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికోసం అనేసి చాలా రాష్ట్రాలు అడుగుతా ఉన్నాయి కాస్ట్ సెన్సస్ కావాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇది ఏమంటారు అంటే దీన్నే ప్రాతిపదిక తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ఆదర్శం తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ జబ్బలు జరుచుకుంటున్నారు. ఇది తప్పు చెప్పాలంటే. మిగతా రాష్ట్రాల్లో కూడా చాలా రాష్ట్రాలు కూడా ప్రయత్నం చేశాయి, ఫెయిల్ అయ్యాయి. దీంట్లో బేసిక్ ఏంటంటే ఆ 50% ఏదైతే లిమిటేషన్ ఉందో, సో దాని మీద కొంత ఇప్పుడు మనకు తెలుసు సుప్రీంకోర్టులో ఒక 3 జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి, ప్రీవియస్ జడ్జిమెంట్స్. దాన్ని బట్టే పోతా ఉన్నారు. సో దానికి పూర్తిగా పరిష్కారం రావాలంటే పాపులేషన్ సెన్స్ తో పాటుగా అక్రాస్ ఇండియా, సో ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు, తర్వాత ముస్లింలు ఎంతమంది ఉన్నారు, ఏ విధంగా రిజర్వేషన్ ఇవ్వాలి, ఎట్లా అనేది సెన్సెస్ తో పాటుగా. ఎందుకంటే దీనికి చట్టబద్ధత ఉంటుంది. వీళ్ళు చేసిన దానికి చట్టబద్ధత లేదు. ఎందుకంటే వీళ్ళు హడావిడిగా తీసుకొచ్చి ఏది కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టి మేము చేయకపోతే రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఓడిపోతున్న భయంతో హడావిడిగా తీసుకొచ్చి 17 నెలల కాలం తర్వాత దాన్ని మరి గుర్తు తెచ్చుకొని దాన్ని ఏదో సెన్సెస్ చేశారు. వీళ్ళు బీసీ కాస్ట్ సెన్సెస్ చేశారు. కానీ తప్పులు తడక చేశారు. వీళ్ళు చేసేదాన్ని కూడా దాంట్లో మళ్ళీ ముస్లింలు యాడ్ చేయడం ఎంత కూడా ముందుకు పోయే అవకాశాలు ఉండవు. అందుకని పాపులేషన్ సెన్స్ తో పాటుగా దేశం మొత్తం మీద చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఎంతమంది ఎక్కడ ఏ విధంగా ఉన్నారు, ఎవరున్నారు అనేది వచ్చిన తర్వాత దాని మీద పార్లమెంట్ లో రిపోర్ట్ వస్తుంది. పార్లమెంట్ లో డిస్కషన్ పెడతారు. దాని తర్వాతనే దానికి చట్టబద్ధత వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆ విధంగా బీసీలకు రిజర్వేషన్ ఉంటాయి. కానీ ఓట్ బ్యాంక్ కోసం అనేసో, లేకపోతే రేపొద్దున ఎన్నికలు వస్తున్నాయి వాటిలో గెలవడం కోసం, లేకపోతే వాళ్ళ మద్దతు తీసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అదే ఆలోచన ఉంటుంది తప్పితే వేరే ఆలోచనలు ఉంటావు చెప్పాలంటే. అయితే వెంకటరెడ్డి గారు, కాకపోతే ఇప్పుడు తెలంగాణలో కూడా చూశారు, ఇక్కడ కులగణన పూర్తయిన తర్వాత వెంటనే బీసీల రిజర్వేషన్లు తగ్గించారు అనేటటువంటి ఒక వార్త కాంగ్రెస్ పార్టీని చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. నేను అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నా. ఒక్క బీసీలనే కాదు, ఏ కులానికి సంబంధించైనా కొంత సెన్సెస్ అటు ఇటు అయినా, లేదంటే ఒక వార్త, ఒక అపోహ ఏదైనా వ్యాపించినా కూడా తీవ్రంగా నష్టపోతారు కదా.
డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా చేయదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒకసారి అనౌన్స్ చేసిరు, ఒకసారి చేసిరంటే డెఫినెట్ గా అందరికి ఒక జస్టిఫికేషన్ ఉంటుంది, అందరికి జస్టిఫికేషన్ ఉంటుంది. ఎక్కడ కూడా ఈవెన్ చిన్న పర్సెంటేజ్ కూడా. ఇప్పుడు చూడండి, మీరు 42% ఇస్తా అని చెప్పారు. 42% నుంచి ఎక్కడ తీసుకుపోయారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్స్ లో? అంతకుముందు టీఆర్ఎస్ కంటే కూడా అధ్వానంగా తీసుకుపోయారు. 21.5% ఇచ్చారు వాళ్ళు. 23 ఇస్తే వీళ్ళు 21.5% ఇచ్చారు. అంత ఘోరంగా బీసీలకు రిజర్వేషన్ తీసేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ముందు ఒకటే 17 17%. కొన్ని ఏరియాస్ 21% అని చెప్తా ఉన్నారు, కానీ 17% అంటే మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. బీసీలని ఓటు బ్యాంక్ మార్చుకునేది కాంగ్రెస్ పార్టీ అని ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు అర్థమైందని క్లియర్ గా అర్థమైంది.